మిణుగురు పురుగులను మనం ప్రత్యక్షంగా చూసే చివరి తరం కావచ్చన్న ఆలోచన మన మనసును గట్టిగా తాకుతుంది. వేసవి రాత్రుల్లో మెరుస్తూ కనిపించే ఆ చిన్న వెలుగులు ప్రకృతిలోని అద్భుతమైన మాయాజాలం. పొడవాటి గడ్డిలో వాటిని పట్టుకోవాలని పరుగులు తీసిన రోజులు, ఆ మెరుపులు చూసి కలిగిన ఆశ్చర్యం, ప్రశాంతత ఇవన్నీ మన జ్ఞాపకాలలో అమూల్యంగా నిలిచిపోతాయి. మనమే చివరిసారిగా వాటిని చూస్తున్నామేమో అనిపించడం ఆ జ్ఞాపకాలను మరింత సున్నితంగా, విలువైనవిగా చేస్తుంది. మిణుగురు పురుగులు మెల్లగా కనుమరుగవడానికి కారణం వాటి నివాసాలు, ఆహారం నశించడమే. నగరాల వెలుగులు వాటిని గందరగోళానికి గురిచేస్తున్నాయి. పురుగు మందులు మరియు రసాయనాలు అవి నివసించే ప్రదేశాలను నాశనం చేస్తున్నాయి. వాతావరణ మార్పులు వాటి జీవనానికి మరింత కష్టంగా మారుతున్నాయి. ఇవన్నీ సాధారణంగా కనిపించే సమస్యలే అయినా కలిసి మిణుగురు పురుగుల సంఖ్య తగ్గడానికి కారణమవుతున్నాయి. కానీ మనం సహాయం చేయగలం. అది చిన్న చిన్న నిర్ణయాలతోనే మొదలవుతుంది. రాత్రి వేళ బయట లైట్లను ఆపడం, స్థానికంగా మొక్కలు నాటడం, బలమైన పురుగు మందులను వాడకపోవడం, తడిబీడులను రక్షించడం వంటి చర్యలను నిజంగా మార్పును తీసుకురాగలం. మిణుగురులు ఎందుకు ముఖ్యమో పిల్లలకు నేర్పితే ప్రకృతిపై ప్రేమను నిలబెట్టగలం. ఇప్పుడే చర్యలు తీసుకుంటే మనమే చివరి తరం కావాల్సిన అవసరం లేదు. భవిష్యత్ తరాల పిల్లలకు కూడా మనం అనుభవించిన ఆ నిశ్శబ్దమైన మాయాజాలాన్ని అందించగలం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.